నేనేదో కాఫీ టీ తాగుతున్నాను అనుకోకండి. ఇది మన కాదర్వల్లి గారు చెప్పినట్టు కొత్తిమీర కషాయం. మనం జనరల్గా కొత్తిమీరని మన వంటింట్లో కూరల్లో ఫ్లేవర్ కోసము గార్నిషింగ్ కోసం వాడుతుంటాం కదా. కానీ యాక్చువల్గా కొత్తిమీర చాలా మంచిది హెల్త్కి. ఇలాగ కషాయం లాగా కూడా చేసుకొని తాగొచ్చు. చాలా చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి దీంట్లో. మెయిన్ దీనిలో ఐరన్ సోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఉమెన్స్కి ఇది చాలా మంచిది. ఇది ఈరోజు మా ఇంట్లో కోసిన కొత్తిమీర చూడండి, చాలా ఫ్రెష్గా ఉంది. స్మెల్ కూడా చాలా బాగుంది. సో ఇలాంటి కొత్తిమీరని మనం బయట కొన్నాం అనుకోండి, దాంట్లో ఎలాంటి ఫెర్టిలైజర్స్ యూస్ చేస్తుంటారో తెలీదు, ఎలాంటి కెమికల్స్ యూస్ చేస్తుంటారో తెలీదు. సో మనం దీన్ని చాలా ఈజీగా 30 డేస్లో మన ఇంట్లోనే పెంచుకోవచ్చు. అది ఎలాగో ఈరోజు మనం మన వీడియోలో చూద్దాము. దిస్ ఈజ్ శిల్ప. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాక్ టు ఫార్మింగ్. మనకి కొత్తిమీర పెంచడానికి కావాల్సింది ధనియాలు. సో మనం వీటినేమి బయట కూడా కొనాల్సిన అవసరం లేదు. మీ వంటింట్లో ఉన్న, మీ కిచెన్లో ఉన్న ధనియాలనే తీసుకోండి. కాకపోతే వీటిని ఒకరోజు ఎండలో ఎండబెట్టాలి. ఒక 6 to 8 అవర్స్ డైరెక్ట్ సన్లైట్ తగిలేటట్టు ఎండబెట్టండి. కుదరకపోతే బాల్కనీలో పెట్టినా పర్లేదు. ఇలా ఎందుకు ఎండబెట్టాలంటే, మనం ఒక్కోసారి ఏ సీడ్ అయినా జర్మినేట్ అవ్వాలంటే అది బాగా ఎండిన సీడ్ అయి ఉండాలి. ఒక్కోసారి బయట వీటిల్లో పచ్చి ఉంటుంది కొన్నప్పుడు, దానివల్ల అవి జర్మినేట్ అవ్వవు. సో మనం బాగా ఎండబెట్టాలి వీటిని. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, దీంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంగల్ ఎలాంటివి ఉన్నా కూడా ఈ ఎండలో ఎండబెట్టడం వల్ల ఇది న్యాచురల్ సీడ్ ట్రీట్మెంట్ లాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ ధనియాలను తీసుకొని ఒక పేపర్ పైన కానీ గచ్చు మీద కానీ వేసి, ఒక రోలర్ పిన్ చపాతీ కర్ర తీసుకొని ఇలా చిన్నగా ఒక్కొక్కటి 2 అయ్యేలాగా స్లోగా ప్రెస్ చేయండి, రోల్ చేయండి. ఇలాగా ఇదిగో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలాగా మీరు ఇలాగే వేసేసినా కూడా ఇవి ధనియాలు జర్మినేట్ అవుతాయి. కాకపోతే ఏంటంటే, ఇది ఒక్కటి మనం ఇలా చేయడం వల్ల 2 అవుతుంది, 2 దెబ్బలు అవుతుంది కదా. సో దీని నుంచి మనకి 2 మొక్కలు వస్తాయి. మనం ఇలా వేసేస్తే ఒక సీడ్కి ఒకటే వస్తుంది. ఇలా చేయడం వల్ల ఒకదాని నుంచి మనము 2 మొక్కలు వస్తాయి, మనకి 2 మొక్కలు వస్తాయి. ఓకే, సో చూసారు కదా. ఇలా అయిన తర్వాత వీటిల్ని ఒక గిన్నె తీసుకొని దానిలో కొంచెం వాటర్ వేసి ఒక 24 అవర్స్ సోక్ చేయండి. సో సోక్ చేయడం వల్ల ఏంటంటే, సో ఎందుకు సోక్ చేయాలంటే, సోక్ చేయడం వల్ల మనకి జర్మినేషను స్పీడప్ అవుతుంది. యూజువల్గా ఇవి కొత్తిమీర ధనియాలు మనకి మొలకలు రావడానికి 7 to 10 డేస్ పడుతుంది. కానీ ఇలా చేయడం వల్ల, వాటర్లో సోక్ చేయడం వల్ల మనకి డే 4th నుంచే జర్మినేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం వాటర్లో వేసాం కదా, సో మంచి సీడ్స్ అవన్నీ కింద బాటంకి వెళ్ళిపోతాయి, పైకి కొన్ని సీడ్స్ తేలుతాయి. అవి మనకు అవసరం లేదు, మనం వాటిని తీసేసేయచ్చు కూడా. సో ఈ బాటంలో ఉన్న సీడ్సే మనకి ఇంకా 100% జర్మినేట్ అవుతాయి. దీంట్లో ఏమి ఇంకా డౌట్ అవసరం లేదు. ఇప్పుడు కంటైనర్ చూద్దాం. మామూలుగా మనకి కొత్తిమీర వచ్చేసి జస్ట్ దాని రూట్స్ ఒక 1 ఇంచ్ డీపే ఉంటాయి. సో మనకి ఒక 2 to 3 ఇంచెస్ ఉన్న కంటైనర్ అయితే సరిపోతుంది. అది ఏ షేప్ అయినా పర్లేదు, రౌండ్ అయినా పర్లేదు, రెక్టాంగులర్ అయినా పర్లేదు, మీకు అవైలబిలిటీలో ఏది ఉంటే అది చూస్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కంటైనర్ని తీసుకున్నాను. ఇప్పుడు సాయిల్, ఎలాంటి సాయిల్ కావాలో చూద్దాము. సాయిల్ వచ్చేసి మీరు ఏదైనా పర్లేదు, మీ ఇంట్లో మీరు ఏది అవైలబిలిటీలో ఉంటే అది తీసుకోండి. ఇది లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ కొన్న సాయిల్, దాన్నే తీసుకుంటున్నాను. ఇది నేను నా కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్. సో ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నాను. ఈ రెండింటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇట్లాగా ఈ కంటైనర్లో మీరు ఏది తీసుకుంటే అది దాంట్లో వేసుకోండి. నా దగ్గర ఈరోజు ఇలాంటి రౌండ్ మోడల్ లేదు. సో నేను ఈ వీడియో కోసం ఈరోజు దీన్ని యూజ్ చేసుకుంటున్నాను. జస్ట్ శాంపుల్గా మీకు చూపిద్దామని. సాయిల్ రెడీ చేసుకున్న తర్వాత జస్ట్ మనం కొత్తిమీర ధనియాలు రెడీగా చేసుకున్నాం కదా, వాటర్లో నానబెట్టుకున్నవి అవి తీసుకోండి. జస్ట్ ఇలాగా స్ప్రింకల్ చేసేయండి. అవి కొంచెం దగ్గర పడినా పర్లేదు, మీరు తర్వాత కొంచెం పెరిగిన తర్వాత వాటిలో తీసేసుకోవచ్చు, దగ్గరగా ఉన్న మొక్కల్ని కొంచెం తీసేసుకోవచ్చు. ఇలాగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగా మన సీడ్స్ కొంచెం కవర్ అయ్యేటట్టు
జస్ట్ ఒక ½ ఇంచ్ అలాగా జస్ట్ సీడ్స్ కవర్ అయ్యేటట్టు ఇలాగ మట్టి వేసేసుకోండి. ఇలాగా జస్ట్ చాలు, ఇలా వేసుకోండి. ఇప్పుడు జస్ట్ ఇలా వాటర్ తీసుకొని లైట్గా స్ప్రింకిల్ చేయండి. వీటిపైన ఎప్పుడు కూడా డైరెక్ట్గా వాటర్ పోయకూడదు, ఎందుకంటే వీటి రూట్స్ చాలా డెలికేట్గా ఉంటాయి. మనం ఇలా డైరెక్ట్గా వాటర్ పోసినప్పుడు అవి పడిపోతాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవి జస్ట్ ఇక్కడ నేను వేసి ఆల్మోస్ట్ ఒక 10 days అవుతుంది. ఇప్పుడే వస్తున్నాయి. కాకపోతే లాస్ట్ ఒక 2 days ముందు ఇక్కడ బాగా రెయిన్ వచ్చింది. ఆ వర్షంకి ఇలా అక్కడక్కడ పడిపోయాయి మొలకలు. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ పిక్చర్లో. సో మీరు వేసిన డే 4th నుంచే మీకు జర్మినేషన్ స్టార్ట్ అవుతుంది. 10 daysకి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వస్తాయి. సో ఇది 35 days అండి. నేను ఇది వేసి 30 days అవుతుంది. మీరు ఇంకా 30 days నుంచి మీ హార్వెస్టింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. 45 daysకి ఇంక ఇది ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఈ లోపల యూస్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి మనం ఆల్రెడీ ఆర్గానిక్ మ్యాటర్ అంతా యాడ్ చేసేసాం కాబట్టి మనం మధ్యలో ఏమీ న్యూట్రిషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. పెస్ట్, నేనైతే దీనికి ఆల్రెడీ ఎప్పుడు ఏమీ పెస్ట్ ప్రాబ్లం ఫేస్ చేయలేదు. సో ఇంకా దీనికి పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఏముండవు. సో చూసారు కదా, మీరు కూడా ఇలాగే చాలా ఈజీగా కొత్తిమీరని పెంచుకోవచ్చు. మనం ఈ రోజుల్లో ఎక్కడ చూసినా పొల్యూషనే కదండి, మనం తినే ఫుడ్ కూడా అలాగే ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే, అట్లీస్ట్ మీ ఇంట్లో చాలా ఈజీగా ఇలాంటివన్నీ పండించుకోవచ్చు. ఇవి ట్రై చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు గ్రో యువర్ ఓన్ ఫుడ్. థ్యాంక్ యూ.